స్టాటిస్టిక్స్ చూద్దాం. తెలంగాణలో ఉన్న నీటి వనరులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, అంటే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? ప్రభుత్వానికి ఇది అర్థం కావాలంటే కూడా ఈ గణాంకాలన్నీ చాలా అవసరం. ఎందుకంటే గణాంకాల మీద ఆధారపడి అధికారులు స్పందిస్తూ ఉంటారు. కాబట్టి గణాంకాలు ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చేపలను పెంచడానికి అనుకూలంగా ఉన్న నీటి విస్తీర్ణము సుమారు 7 లక్షల నుంచి 7.5 లక్షల హెక్టార్లు. 7.5 లక్షల హెక్టార్, 7 లక్షల నుంచి 7.5 లక్షల హెక్టార్లు. అది రిజర్వాయర్లు కావచ్చు, కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, నదులు కావచ్చు, వాగులు వంకలు కావచ్చు. మొత్తంగా మనకు చేపలు పెంచడానికి అనుకూలంగా ఉన్నటువంటి నీటి వనరుల విస్తీర్ణము అంటాం దాన్ని. 1 హెక్టార్ ఈక్వల్ టు 2.5 ఎకర్స్. 2.5 ఎకరాలు అయితే ఒక హెక్టార్. ఓకే. సో ఈ 7.5 లక్షల హెక్టార్లు ఉన్నది. తెలంగాణ రాకముందు 2014కు ముందు ఇక్కడ 6 లక్షల చిల్లర ఉండే, 6 లక్షల హెక్టార్లు ఉండే. కాళేశ్వరము దానికి అనుబంధంగా నిర్మించినటువంటి అది. అదేవిధంగా మిషన్ కాకతీయ వల్ల కొంత 20% నీటి విస్తీర్ణం పెరిగింది అని అనుకుంటున్నారు, లెక్కలు చెప్తున్నారు. ఇవన్నీ లెక్కేస్తే 7.5 దాకా వస్తుంది అని అనుకుంటున్నాము. ఓకే. ఇలా జాతీయ స్థాయిలో 1 హెక్టారులో 3 టన్నుల చేపలు పెంచవచ్చు అని జాతీయ సగటు నిర్దేశిస్తున్నది. 2.5 ఎకరాల్లో 3 లక్షల టన్నులు. 3 టన్నులు సంవత్సరానికి 1 హెక్టారులో 3 టన్నుల చేపలు పెంచే అవకాశం ఉన్నది. అది సాధారణ పరిస్థితులలో. ఓకే. ఇంకా మంచి పరిస్థితులు సృష్టించి అక్వాకల్చర్ సిస్టంలో అయితే 5 టన్నులు. ఓకే. అంతకు మించి అయితే ఇంకా ఇంటెన్సివ్ కేర్లో చూసుకుంటే 7 టన్నులు. ఓకే. ఇలా ప్రపంచవ్యాప్తంగా 7 నుంచి 9 టన్నుల దాకా కూడా పోతున్నది. 7 టన్నులు 7 నుంచి 9 దాకా కూడా పోతున్నాయి. ఇప్పుడు 9కి పరిగెత్తా ఉన్నది. ఓకే. కాబట్టి ఇప్పుడు మన 3 టన్నులు అనేది జాతీయ సగటు భారతదేశంలో. 3 టన్నుల జాతీయ సగటు ఉంటే మన దగ్గర 7 లక్షల హెక్టార్లు ఉంటే 7 మూల 21 అంటే 21 లక్షల టన్నులు తెలంగాణలో ఉత్పత్తి అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మీరు ఉన్నది బిలోనే, మీరు చెప్తున్నది బేసిక్ జాతీయ సగటు నిర్దేశించిన సగటు. మీకు ఆధునిక పక్కన వదిలేయండి, అది పెడితే 50 దాకా పోవచ్చు. ఈ నిర్లక్ష్యంతో ఉట్టే చేపలేసి ఒడ్డు మీద కూర్చున్నా కూడా 3 టన్నులు రావాలి. ఓకే. అది పరిస్థితి ఉన్నది. అంటే 20 లక్షలన్నా ఉత్పత్తి జరగాలి. కానీ అధికారులు ప్రకటిస్తున్న లెక్కలు ఏమిటిది? మొన్న 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఉత్పత్తి అయింది అని చెప్పుతున్న లెక్క 4,73,000 కిలోలు. టన్నులు. అసలు చేపలే వేయట్లేదని అర్థం చేసుకోవాలి కదా. 4.5 లక్షల టన్నులు అని చెప్తున్నారు. అది వాస్తవం ఎంతో తెలియదు. దాంట్లో కూడా ఇక వాళ్ళు అది దొంగ లెక్కలే అని నేను అనుకుంటున్నా. అనుకుంటున్నా కదా, అంటున్నా కూడా ప్రూవ్ చేయవచ్చు. ఓకే. ఎందుకంటే ఎక్కడ దానికి సైంటిఫిక్ శాస్త్రీయంగా ఒక గణన లెక్కలు తీయడం అనేది లేదు. సరే, వాళ్ళు 4.5 అంటున్నారు, వాళ్ళకంటే ఎక్కువ 5 అనుకుందాము. 20 లక్షలు చేయాల్సిన అవకాశం ఉన్న దగ్గర 5 లక్షలే ఎందుకు వస్తున్నది అంటే ఏదో లోపం ఉన్నది. ఇంకా 15 లక్షలు పెంచడానికి అవకాశం ఉన్నది. అదొక అంశం. అంటే చేపల ఉత్పత్తిని పెంచేందుకు అవకాశం తెలంగాణలో పుష్కలంగా ఉన్నది. ఈ 20 లక్షలు పెంచితే కనుక 100 రూపాయల కిలో అమ్మినా కూడా 20,000 కోట్ల రూపాయల సంపద తెలంగాణలో సృష్టించేందుకు ఒక్క చేపల రంగంలో, మత్స్య రంగంలో అవకాశం తెలంగాణలో ఉన్నది. కిలో 100 అమ్మిన కిలో 100 అమ్ముతున్నాను నేను. 100 అంటున్నా. 100 వానికి ఇస్తే, ఇది పెంచిన వాళ్ళకి ఇస్తే, నువ్వు మార్కెట్లో 200 కొంటున్నావా 150 కొంటున్నావా అది వేరే విషయం. మధ్యలో ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి 100 లెక్కేసుకున్నా కూడా 20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి సంపద సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ నువ్వు 4 లక్షలు 5 లక్షల మధ్యలోనే ఆగుతున్నావు, ఊగిసలాడుతున్నావు. ఈ అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫెడరేషన్తో ఆ పనులు కావు. ఇంకొకటి, ఇప్పుడు ఇంత అవకాశం ఉన్న దగ్గర లోపం ఎక్కడుందన్నది ఒకసారి డిస్కస్ చేయాలి. అంటే ఎట్లా లోపం ఎక్కడుంది? సరే, పర్యవేక్షణ లేకపోవడం, నిర్లక్ష్యం ఒకటి. ఎక్కడ అసలు అంటే ఆ చెరువుల్లో చేపలే వేయట్లేదా, లేకపోతే కొన్ని చెరువులు వదిలేస్తున్నారా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము 8 సంవత్సరాల నుంచి 2016 నుంచి చేప పిల్లల ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అని ప్రపంచంలో మొట్టమొదటిసారి, దేశంలో మొట్టమొదటిసారి అని చెప్పినారు. అదంతా అబద్ధము. తమిళనాడులో ఆల్రెడీ వాళ్ళు ఫ్రీ అని ఇచ్చినారు అంతకుముందు కూడా. సరే, మనం ఏం చేసినా దేశంలో మొదటిసారి అనే మాట్లాడతాము. ఎందుకంటే కొత్తగా రాష్ట్రం అయింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారు ప్రజలు. ఎందుకంటే ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళు నమ్ముతారు కదా అని అబద్ధం ఆడేటోడు తెలివిగల్లోడు తెలివిగా అబద్ధాలు ఆడడంలో
చాలా ఆరితేరిన వాళ్ళు మన రాజకీయాలలో ఉన్నారు. ఉమ్, కాబట్టి ఇట్లా ఉచితంగా చెప్తున్నామని చెప్తున్నారు. ఎంత ఇస్తున్నారు ఉచితంగా? 100 కోట్లు పెడుతున్నారు అని అంటున్నారు. 100 కోట్ల నిధులు, ఉమ్, 70 కోట్లు ఇప్పటిదాకా 67 కోట్ల నుంచి 70 కోట్ల దాకా పెరగలే. ఉమ్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా 25,000 చెరువులు, 77 రిజర్వాయర్లు ఉమ్, పాత లెక్కని 2014 లెక్క చెప్తాను. ఉమ్, ఈ 77 అందుబాటులో ఉన్న రిజర్వాయర్లు, 24,000 చెరువులు, మొత్తం 50,000 చెరువులు అని చెప్తున్నారు. ఉమ్, కానీ మనకు చేపలకు ఉపయోగపడేటి గింతే అంటున్నారు. అవును. ఇదంతా కలిపితే 7 లక్షల హెక్టార్లు. 7 లక్షల హెక్టార్లలో ఎంత చేపలు వేయాలి? 300 కోట్లు కావాలి. పిల్లలు 300 crores పిల్లలు కావాలి. కావాలి. మనం ఎంత లెక్క వేసి పెడుతున్నాము? 100 కోట్ల రూపాయలు ఇచ్చి నిధులు ఇచ్చి 70 కోట్లు కూడా వేయలేకపోతున్నాం ఇప్పటిదాకా. ఎందుకంటే లేవు పిల్లలు మన దగ్గర. పిల్లలు పెంచే ప్యారలల్గా సమాంతరంగా అది కూడా చేయాలి. ఆ వ్యవస్థ కూడా ఏర్పడాలి. అది కూడా ఎవరికి లాభం అయింది? అందులో మత్స్యకార కులాలకే లాభం అవుతుంది. వాళ్ళే పెంచుతారు, వాళ్ళే పెంచమనాలి, వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలి, అవకాశాలు మెరుగుపరచాలి, వాళ్ళకు కొంత ఉపాధి కల్పించాలి. ఈ విధానం అనేది లేకుండా మీరన్న ప్రశ్నకు ఎక్కడ లోపం ఉన్నది అనేది దానికంటే మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలకు మత్స్య విధానం ఉన్నది, ఫిషరీస్ పాలసీ ఉన్నది అన్ని రాష్ట్రాలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా విడిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు ఫిషరీస్ 2015లో 14లో విడిపోయినాము, 15లో ఫిషరీస్ పాలసీ పెట్టుకున్నారు. మనకు ఆ పాలసీ లేదు. మనకి ఇంతవరకు పాలసీనే లేదు. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొట్లాడితే దానికి ఒక కమిటీ వేసారు. 10 మంది 9 మంది మంత్రులతో ఒక కమిటీ వేసారు, మంత్రివర్గ ఉపసంఘం. వాళ్ళకు చేపలంటే తెలియదు, ఇంకోటి తెలియదు. వాళ్ళు ఇచ్చినది వీళ్ళు ఇచ్చిన నివేదికలు పట్టుకో మళ్ళీ ఏవైతే ప్రభుత్వాలని ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు ఉన్నారో ఆ మత్స్యశాఖ అధికారులు వాళ్ళు చెప్పిన నివేదికలు పట్టుకొని మళ్ళీ వీళ్ళు ఒక సబ్ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది, రిపోర్టు తయారు చేసింది. అది ఇంతవరకు బయట పెట్టలేదు, ఒక విధానం లేదు. అందుకని మీరు అన్నట్టుగా లోపం ఎక్కడ ఉన్నది అని అంటే అన్ని స్టేట్స్లో పాలసీ, అన్ని స్టేట్లలో పాలసీలు ఉన్నాయి, అన్ని స్టేట్లలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు మనం మిగతా స్టేట్స్తో మనం కంపేర్ చేస్తే మనం ఏ పొజిషన్లో ఉన్నాం? మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్, మొన్నటిదాకా వాళ్ళు కలిసినటువంటి మన ఇరుగు పొరుగు రాష్ట్రాలము. ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ భారతదేశంలో నంబర్ 1 ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ది కంట్రీ. వాళ్ళ యొక్క విదేశీ మారక ద్రవ్యము $22,000 కోట్ల 2023-24లో పోయిన సంవత్సరం. మొత్తం భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్యము చేపల రంగం నుంచి వచ్చింది 60,000 కోట్లు అయితే 22,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే సంపాదించుకున్నారు. మనం ఇలా దేశాల పొంటి రాష్ట్రాల పొంటి తిరుగుతున్నాము. వాళ్ళకి సముద్ర తీర ప్రాంతం అది ఉంది కాబట్టి వాళ్ళకి సాధ్యమైందేమో అంటారు. వాళ్ళు 23 లక్షల టన్నులో 33 లక్షల టన్నులు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అక్వారంగం పెరిగింది, అంటే రొయ్యలు అవి. అవునా, కుంటలు కూడా చేపలు చెరువులు ఉంటాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు గతంలో ఏదైతే వాళ్ళు వరి పండించిండ్రో ఇండియాకు ఇది సీడ్ బౌల్ అని పెట్టుకున్నాము ఆంధ్రప్రదేశ్ని, ధాన్యాగారము భారతదేశం వాణ్యాగారం అని ఆంధ్రప్రదేశ్ అన్నాము, విత్తన భాండాగారం అని ఇప్పుడు తెలంగాణ అంటున్నాము. అప్పుడు అన్నప్పుడు ఆ వరి పండించే పొలాలన్నీ కూడా పాడైపోయినాయి ఎరువులు వాడి. అవి ఎందుకు పనికిరావు అనుకున్నప్పుడు అక్వాకల్చర్లోకి తీసుకొచ్చారు, రొయ్యలు పెంచడానికి చేపలు పెంచడానికి మార్చిరు. 2 లక్షల హెక్టార్లు ఇవాళ అక్వాకల్చర్ నడుస్తున్నది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. అందులో ఇవాళ వ్యవసాయం తర్వాత అత్యధికంగా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అక్వాకల్చర్ వ్యవస్థ మన దగ్గర ఎంత? ఆంధ్రప్రదేశ్. మన దగ్గర ఎంత ఉంది? మన దగ్గర అక్వాకల్చర్ లేదు, అసలే లేదు. ఉన్నదని 10,000 ఎకరాలలో ఉన్నది అని చెప్పి వీళ్ళు లెక్కలు చెప్తున్నారు. కానీ అక్వాకల్చర్ అనేది ఇక్కడ ఇంకా ప్రారంభమే కాలేదు, కనీసం వాళ్ళ పరిచయమే కాలేదు. అంటే మనకి వాతావరణ పరిస్థితులు ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయా? అనుకూలంగా ఉన్నాయి. లాస్ట్ టైము ఈ వరి ఎక్కువ పండుతున్నది, ఎట్లా దీని నుంచి వెళ్ళి రైతులను డైవర్ట్ చేయాలని ప్రభుత్వం తలకాయలు పట్టుకున్నప్పుడు మేము ఒక సలహా ఇచ్చినాం, నేనే సలహా ఇచ్చినాం ముఖ్యమంత్రికి. ఎక్కడైతే లో లయింగ్ అందరూ పొలాలు అంటాం కదా, ఎక్కడైతే నీటి వనరులు నిలుస్తున్నాయి పొలాలలో అంటున్నాం కదా, వాటిలలో చేపలు పెంచుదాం. ఎక్కువ జాలు ఉండేది కాడ ఆ ప్రాంతాలలో అట్లాంటి ఒక 2 లక్షల హెక్టార్లు ఐడెంటిఫై చేసినారు. ముందు మనం ఒక 500 హెక్టార్లను తీసుకుందాం ఒక ట్రయల్గా, అది మాకు అప్పచెప్పండి, ఫెడరేషన్కి అప్పచెప్పండి, మేము చేసి చూపిస్తామని కూడా చెప్పినాం. కానీ దానికి సిద్ధపడలేదు, అంటే ఒక విధానమే లేదు మనకు. అందుకని నేను అంటున్నది ఏంటంటే ఈ రంగము 25 వేల కోట్ల రూపాయల వార్షిక ఆర్థిక వెసులుబాటును ఈ ప్రభుత్వానికి, ఈ ఆంధ్రప్రదేశ్ తర్వాత
ఆంధ్రప్రదేశ్లో ఉంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాలు మనకు స్థానమే లేదు. తెలంగాణకు మత్స్య ఎక్కడ రంగంలో లేవే 13వ 14వ నంబర్లో ఉన్నాం మనం. మనం నీటి వనరులలో నంబర్ 1లో ఉన్నాం. ఆ? ఆ. ఉపరితల జల వనరులు అని ఉంటాయి. అంటే ఈ చెరువులు కుంటలు లాంటి, ఆ. సముద్రం లేని ప్రాంతాలలో, సముద్రం లేని ప్రాంతాలలో రాష్ట్రాలకు సంబంధించిన 8-9 రాష్ట్రాలలో తెలంగాణ ఈజ్ టాప్ నంబర్ 1. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుందంటే సముద్రం నుంచి వచ్చే చేపల గిరాకీ తగ్గుతున్నది, ఉత్పత్తి తగ్గుతున్నది. స్వచ్ఛమైన వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్ ఫిష్కి గిరాకీ పెరుగుతున్నది. ఇవాళ ఓకే 53% మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చేపలలో 53% అక్వా రంగం నుంచి, ఈ ఉపరితల జనవరాల నుంచే వస్తున్నది. 47% కంటే అందులో 47%లో కేవలం 28% మాత్రమే సముద్రం నుంచి వస్తున్నది. అంటే తగ్గింది. గతంలో 78% ఉండేది, ఇవాళ 28% పడిపోయింది సముద్రం నుంచి వచ్చే చేపల సంఖ్య, దాని మోతాదు. కాబట్టి ఇలా అవకాశాలు మనకి, మనం నంబర్ 1లో ఉన్నాం.